గ్రంథం పిల్లల పెంపకం, పిల్లల్ని పెంచే కళ. శ్రీ శ్రీ రవిశంకర్జీ. అధ్యాయం 4. పిల్లల పెంపకం, రెండు వైపులా ప్రయాణం. 7వ తారీఖు జూన్ 2010, బెంగళూరు ఆశ్రమం, ఇండియా. పిల్లలను పెంచడం గురించి మాట్లాడటం నాకు చాలా కష్టం. నాకు ఆ అనుభవం లేదు. నా పరిశీలననుసరించి నేను కొన్ని సలహాలు ఇవ్వగలను. మీ అనుభవంలోనికి వీటిని తీసుకుని చూడండి. 1. మీరు చాలా క్రమశిక్షణ గలవారైతే మీ పిల్లలు మిమ్మల్ని అస్తవ్యస్తంగా చేస్తారు. పిల్లలు మీ హద్దులు చెరపడంలో కడు సమర్థులు. నన్ను, మా చెల్లాయిను మా చిన్నాన్నగారు చాలా క్రమశిక్షణలో పెట్టాలని ఎప్పుడూ చూసేవారు. వారి కొడుకు పుట్టాక వాడు వారి క్రమశిక్షణలను ఎప్పుడు ఆంక్షలను రద్దు చేశాడు. కనుక మీ పిల్లలు ఇతరులు మీకు నేర్పలేని దాన్ని నేర్పుతారు. మొదట పిల్లలు ఏ దిశలో వెళ్తున్నారు, ఎటువంటి స్వభావం కలవారు, వారి తత్వం ఏమిటని మనం పరిశీలించాలి. ఇది ఇరువైపులా సాగే ప్రయాణం. వారి నుండి మీరు ఏం నేర్చుకోదలిచారు, వారికి మీరు ఏం నేర్పించదలుచుకున్నారు. మీ దృష్టిని వారిపై రుద్దవద్దు. మీ అభిప్రాయం వారితో పంచుకోండి. వారి దృష్టి తప్పనిపిస్తే వారిని అటు నుంచి మరల్చండి. ప్రతి బిడ్డ ఈ భూమి మీదకు కొన్ని తత్వాలతో, కొన్ని స్వభావాలతో వస్తాడు. అవి మార్చలేనివి. కొన్నిటిని వారు అలవర్చుకుంటారు. వాటిని నియంత్రించవచ్చు. ఇదొక పెద్ద కార్యక్రమం. మీరు చాలా క్రమశిక్షణ గలవారైతే పిల్లలు మీ హద్దులు చెరిపివేసి మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తారు. 2. మనం చాలా సున్నితంగా ఉండాలి. ఇది మనం ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. మీరు పిల్లలకు అబద్ధాలు చెప్పవద్దని చెప్తూ మీ ఇంట్లో మీరు లేరని ఉన్నప్పుడే పిల్లల చేత ఫోనులో అబద్ధాలు చెప్పించారనుకోండి, అది అసలు పని చేయదు. పిల్లల ముందర వాదనలు పెట్టుకోవడం కంటే చెడ్డ పని మరొకటి లేదు. మీరు మీ భార్యతోనో లేక భర్తతోనో గొడవ పడదలుచుకుంటే మీ పిల్లలకు ఏదైనా పని అప్పచెప్పి వారిని అక్కడ నుండి దూరంగా పంపి మీరు కావలసినంత గొడవలు పడండి. పిల్లలు తిరిగి వచ్చేసరికి రాజీ పడటం మంచిది. 3. మనం వస్తువులను ఇతరులతో పంచుకోకుండా వాటిని అట్టే పెట్టుకోవడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తాము. కానీ అది పరిస్థితిని మించిపోయినప్పుడు మనం చాలా ఉక్కిరిబిక్కిరవుతాము. అప్పుడు దాచిపెట్టుకునే తత్వం పిల్లలు నేర్చుకుంటారు. అది వారికి అడ్డంకుగా తయారవుతుంది. చిన్న చిన్న చేష్టలు వారి వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపిస్తాయి. ఇదే పరిస్థితుల్లో మనం ఇచ్చి పుచ్చుకోవడం అనే తత్వాన్ని ప్రోత్సహిస్తే వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. నేర్పించవలసిన కొన్ని సుగుణాలను తీర్చిదిద్దుతూ వారి స్వభావాలను పిల్లల్లో రూపుదిద్దవచ్చును. కానీ ఏ బీజంతో బిడ్డ ఈ జన్మనెత్తిందో దాన్ని ఎప్పటికీ మార్చలేము. అవి ఎలాగూ రానే వస్తాయి. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. అదే మన తెలివి. ఆ పని మీరు చేయగలిగితే సగం పని అయిపోయినట్లే. రెండో సగాన్ని మీరు దైవం మీద భారం వేసి వదిలిపెట్టాల్సిందే. రెండో సగం మీద మన ఆజమాయిషీయే ఉండదు. ఈ పూర్తి కార్యక్రమం మీకు ఓర్పు, పట్టుదల నేర్పించేస్తాయి. కానీ ఎక్కడకు చేరాలో అక్కడకు చేర్చేస్తాయి. 4. ఒక స్వప్నం సృష్టించి దాని వైపుకు పిల్లలను నడిపించి ఆ స్వప్నం సాకారమయ్యేటట్లు చేయడం తల్లిదండ్రుల ముందున్న పెద్ద సవాల్. 5. మీతో కలిసి నేను ఒక కార్యక్రమం చేయబోతున్నాను. మీ ప్రక్కన కూర్చుని ఉన్న వారితో నేను మిమ్మల్ని విశ్వసించడం లేదు అని చెప్పండి. ప్రక్కన వారు మీ భార్యో భర్తో అయితే ఇది చాలా గొప్ప అవకాశం. హాస్యంగా నవ్వారు. అక్కడ గుమికూడిన వారెవరూ 2-3 సార్లు హెచ్చరించాక కూడా ఆ పని చేయలేకపోయిన తర్వాత కొంత సేపాగి దీన్ని మీరు అప్రయత్నంగా చేయలేరు. చూడండి, అవతల వారిని మేం నిన్ను నమ్మటం లేదని చెప్పడం ఎంత కష్టమో. మిమ్మల్ని విశ్వసిస్తున్నామని చెప్పడము కష్టమే, కానీ విశ్వసించడం లేదని చెప్పడం ఎక్కువ కష్టమవుతుంది. నేనన్నమాట మీకు అర్థమైందా? మీరంతా వరకు చేయనిది మీరు చేశారని గమనించారా? అవతలి వారికి మిమ్మల్ని నమ్మడం లేదని చెప్పి నవ్వనారంభించారు. ఇంతకు మునుపెన్నడైనా ఇలా మీకు జరిగిందా?
పిల్లలు సహజంగానే అన్నీ నమ్మేస్తారు, కానీ ఏదో విధంగా వారి విశ్వాసం పోతుంది. అది ఎలాగని మనం చూడాలి. వారు వారిని నమ్ముతున్నారా? వారికి తగినంత ఆత్మవిశ్వాసం ఉన్నదా? ఆరోగ్యకరమైన పిల్లలు 3 రకాల నమ్మకాలు కలిగి ఉంటారు. దైవం మీద నమ్మకం, మనుషుల మీద నమ్మకం, తమ మీద నమ్మకం, ఆత్మవిశ్వాసం. సరైన పిల్లలు అందరూ దొంగలని, చెడ్డవారిని అనుకోరు. సందేహాస్పదమైన దృష్టితో చూడరు. ఆరోగ్యకరమైన పిల్లలు అందరూ మంచివారని తెలుసుకుంటారు. వారికి ఆత్మవిశ్వాసం, దైవశక్తి మీద నమ్మకం ఉంటాయి. అది దైవత్వమో లేక మానవాతీత శక్తో కావచ్చు. ఈ 3 నమ్మకాలు పిల్లలను ప్రావీణ్యులుగా రూపొందిస్తాయి. ఈ 3 నమ్మకాలు పిల్లలను తెలివిగలవారిగా, నిపుణులుగా తీర్చిదిద్దుతాయి. ఇలా పెంపొందించడానికి వారిలో ఈ తత్వాలను నింపే ప్రయత్నం మనం చేయాలి. మనం పిల్లలకు ప్రతివారు మోసగిస్తారని చెప్తూ ఉన్నామంటే వారికి సంఘం పట్ల, చుట్టూ మనుషుల పట్ల నమ్మకం పోతుంది. వారి వ్యక్తిత్వం, వారి ప్రత్యేకతలు, వారి సంభాషణ చాతుర్యం దెబ్బతింటాయి. వారు వేరొకళ్ళతో కలవడం, సంభాషించడంలో వెనుకంజ వేస్తారు. వారు ప్రయోజకత్వం పొందలేని వ్యాపారవేత్తలు, ఉన్నత స్థితి పొందలేని వృత్తి ఉద్యోగస్తులు, కళాకారులు అవుతారు. వారికి ఎన్నో ప్రత్యేకతలు, కళలు ఉన్న మనుషుల మీద నమ్మకం, చుట్టుపట్ల వాటిపై మంచి దృష్టిని మినహాయిస్తే చివరకు ఇదే లభిస్తుంది. చాలామంది యువకులు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటున్నారు, కానీ కాలేకపోతున్నారు. కారణం మీకు తెలుసా? ఇదే కారణం. మనుషుల్లో మంచితనాన్ని, వారిలో మంచితనాన్ని కానీ వీరు నమ్మడం లేదు. తల్లిదండ్రులుగా ఆ నమ్మకాన్ని మనం వారిలో పెంచాలి. వారు ఫిర్యాదులు తీసుకుని మీ దగ్గరకు వస్తే మీరు అది ప్రోత్సహిస్తారా? ఏం చేస్తారు? మీరు ఆ నకారాత్మకతను ప్రోత్సహిస్తారా? దాన్ని సరిచేసి అనుకూలమైన సకారాత్మకతగా మారుస్తారా? మీరు చాలా సమదృష్టితో నడుచుకోవాలి. మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఫలానా పిల్లవాడు మంచివాడు, మరొకడు చెడ్డవాడు అని చెప్తారు. మీరిప్పుడు వారిని కేంద్రంలోకి తెచ్చి వారిలో తప్పులను ఎత్తి చూపాలి. ఎవరో కాస్త చెడ్డ అలవాట్లను అట్లా ఉన్న వారి గురించి చెప్తున్నప్పుడు మీరు నకారాత్మక ధోరణిని అవలంబించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కానీ వారు నకారాత్మకంగా మాట్లాడినా మీరు అందులోని సకారాత్మకతను ఎత్తి చూపగలగాలి. అది అప్పుడు సమతా దృష్టిని సూచిస్తుంది. పిల్లలు ఎడమవైపుకో కుడివైపుకో ఎక్కువగా ఊగిసలాడినప్పుడు మీరు వారిని సమస్థితిలో నిలపాలి. మీరు నాతో అంగీకరిస్తారా? మన చుట్టూతో వాతావరణాన్ని మనం ఏర్పాటు చేస్తాం. విశ్వాసం నిండిన వాతావరణంలో వారిని పెంచితే పిల్లలు ఆ వాతావరణంలోనే పెరుగుతారు. వారు తెలివిగలవారు అవుతారు. అలా కాకుండా మనం వాతావరణంలో నకారాత్మకత, విశ్వాసరాహిత్యం, నిస్పృహలు చూపి పెంచితే అవే తిప్పి మనకు వారి నుండి లభిస్తాయి. ఇక్కడ ఇప్పుడు మీకొక కార్యక్రమం తెలియపరుస్తాను. మీరు దాన్ని రోజూ చేయాలని నేను కోరుతున్నాను. మీరు మీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చాక పిల్లలను కలవగానే వాళ్ళతో చేతులు చాచి నవ్వుతూ ఆడుకోండి. మొదట్లో ఇది కాస్త కృత్రిమంగా అనిపించవచ్చు. తర్వాత అది మీకు పిల్లలకు చాలా ఆట విడుపుగా అనిపిస్తుంది. తరచుగా కుటుంబం అందరూ కలిసి కూర్చుని భోజనం చేయండి. కనీసం వారానికి 3-4 సార్లైనా వీలు చేసుకోండి. భోజనం చేసేటప్పుడు పిల్లలకు వారు చెడ్డవారిని చెప్పకండి. భోజనం వడ్డించేటప్పుడు వారి మనస్సుకు వేదన కలిగించకండి. వారు చెడ్డవారిని చెప్పాలన్నా దానికో సమయం ఉంది. కానీ ఆ పని భోజనం చేసేటప్పుడు మాత్రం కాదు. 30 సెకండ్లు కళ్ళు మూసుకోండి. ఎవరు మిమ్మల్ని నమ్మటం లేదంటున్నట్లుగా ఆలోచించుకోండి. ఏమనిపిస్తోంది మీకు? 30 సెకండ్ల తర్వాత కళ్ళు తెరవండి. దుఃఖంగా, అసంతోషంగా, కష్టంగా ఈ వాతావరణం మనం సృష్టించామని మీకు తెలుసు. నేను నిన్ను నమ్మడం లేదు. ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిద్దాం. మీ పిల్లలు మాత్రమే మీ జీవితం కాదని నాకు తెలుసు. మీకింకా ఎన్నో పనులు ఉన్నాయి. ఎందరితోనో జీవితాలు నెట్టుకొని రావాలి. మీ హావభావాల మీద మీకు అదుపు లేకపోతే కేవలం పిల్లల కొరకు ఒక వాతావరణం, ఒక భావ ప్రకటన చేయడం కష్టమవుతుంది. కానీ మనం ఆ ప్రయత్నం చేయాలి. అందువలన మనం ఆ పని పునః పరిశీలన చేద్దాం. 1. పిల్లలతో కనీసం వారానికి 3-4 సార్లైనా కలిసి కూర్చుని భోజనం చేయండి. భోజనం చేసే సమయంలో వారి తప్పులను ఎత్తి చూపి తిట్టకూడదు. పిల్లల మానసిక స్థితి చక్కగా ఉండేటట్లు చూసుకోండి. 2. పిల్లలకు అంతరాల భావనను
భావనలు కలగకుండా ఉండేట్లుగా వారి వ్యక్తిత్వం ఎదిగేటట్లు చూడాలి. పెద్దవారితో చిన్నవారితో వారు కలుపుకోలుతనంగా ఉండాలి. చిన్నపిల్లల బాధ్యత కొంచెం వారిని తీసుకొనివ్వండి. పెద్దవాళ్లకు ఎప్పుడైనా ఏదో పని చేసి పెట్టనివ్వండి. ఈ విధంగా తరాల అంతరాల భావనల నుంచి వారిని సరైన మార్గంలో తీసుకువెళ్ళగలము. 3. వారు చేయగలిగిన సేవా కార్యక్రమాలు సాగించమని విరాళం ఇవ్వమని పిల్లలు పాల్గొనే విధంగా మనం ప్రోత్సహించాలి. కూడబెట్టుకోవాలి, సంపాదించుకోవాలి అనుకోవడానికి కాదు, ఇతరులకు ఇవ్వడం అనే తత్వం నేర్చుకునేందుకు ఈ చర్యలు ఉపయోగపడాలి. పెద్ద పనులేవి చేయనవసరం లేదు, చిన్న చిన్న పనులు చేస్తే చాలు. 4. 3 విధాల నమ్మకాలు వారిలో ఏర్పడేటట్లు చూడండి. వారిపై వారికి నమ్మకం, ఆత్మవిశ్వాసం, సంఘం పట్ల నమ్మకం, దైవం పట్ల నమ్మకం. ఎప్పుడైనా పిల్లలు నేనిది చేయలేను అనవచ్చు, మీరు చేయగలరు అని పిల్లల్ని ప్రోత్సహించండి. మనుష్యులలో మంచితనం మీద నమ్మకం కలిగి ఉండండి. మంచి కథలు, మంచి సంఘటనల గురించి పిల్లలకు చెప్తూ ఉండండి. కేవలం నకారాత్మకమైనవే చెప్తూ ఉండవద్దు. అపనమ్మకంతో, భయంతో పెరిగిన పిల్లలు అనుమానం పెంచుకుంటారు. వారి వ్యక్తిత్వం కుంచుకొని పోతుంది. వారు ఎప్పటికీ వికసించలేరు. వారెప్పుడు సంఘంలో నలుగురితో కలిసి సంభాషించలేరు. సంఘాన్ని, దైవాన్ని విశ్వసించాలి. పిల్లలకు ఆ వాతావరణం చూపించడానికి కాస్త కార్యక్రమం తంతూ ఉండాలి. వాళ్ళని కూర్చోబెట్టి కాస్త మంత్రోచ్చారణ చేయించండి. వారిని ఒక కొవ్వొత్తు, దీపము వెలిగించమనండి. ఇటువంటి పూజా కార్యక్రమం వారికి మంచి చేస్తుంది. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రమ్మనాలి. కాస్త సంస్కారాన్ని వారిలో నాటాలి. దైవం అనే మానవాతీత శక్తి గురించి భావన కలిగించాలి. ఈ నమ్మకం వారిని చాలా దూరం తీసుకువెళ్తుంది. ఎక్కువ చేయకండి, కానీ కాస్త మోతాదు కావాలి. కొన్ని శ్లోకాలు చదివించండి. ఇవి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి. 5. వాళ్ళ స్నేహితులు గురించి మైమర్చిపోయి పిల్లలు మాట్లాడుతూ ఉంటే కాస్త జాగ్రత్తలు చెప్పండి, కానీ మరీ ఎక్కువగా కాదు సుమా. అదేవిధంగా వాళ్ళ స్నేహితుల గురించి వ్యతిరేకపు మాటలు మాట్లాడుతూ ఉంటే వారిలో కాస్త మంచితనం చూడడం నేర్పించండి. ఈ విధంగా చేయడం వలన మీరు పిల్లల్ని కేంద్రంలో నిలబెడుతున్నారు. అటువైపుకు ఇటువైపుకు వాలిపోకుండా చూస్తున్నారు. 6. వారి నుంచి నేర్చుకోండి. ఎప్పుడు మీరే ఉపాధ్యాయులుగా ఉండకండి. వాళ్ళతో కూడా పాల్గొనండి, నేర్చుకోండి. అధ్యాయం 5. తల్లిదండ్రుల తప్పిదాలు, వాటిని అధిగమించుట. పిల్లలు అన్నింట్లో అధిగమించేటట్లు చేసేందుకు అవలంబించవలసిన కొన్ని సోపానాలున్నాయి. 1. పిల్లలు అందరితో కలిసి పంచుకోవడం నేర్పించాలి. వారిలో అది నిద్రాణమై ఉంటుంది, కానీ కొన్ని పెద్దలు ప్రోత్సహించరు. పైగా వాళ్లకు బొమ్మలు, కానుకలు, తినుబండారాలు ఇచ్చినప్పుడు ఇవి ఎవ్వరికీ ఇవ్వద్దు, ఇవి నీకు మాత్రమే ఉంచుకో అని నేర్పిస్తారు. ఇలా చెప్పడం వలన పిల్లల వ్యక్తిత్వం కుంచుకుపోతుంది. అందరితో పంచుకోమని చెప్పాలి. 2. ఎక్కువ మంది స్నేహితులుండేలాగా చూడాలి. వాళ్ళ మొహమాటాలు వదిలి అందరితో స్వేచ్ఛగా ఉండాలి. అందరినీ కలిసి మాట్లాడనివ్వండి. 3. విమర్శను తట్టుకోగలిగే శక్తి వారిలో పెంపొందించండి. అది వాళ్ళను జీవితంలో నిలబెడుతుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏడిస్తే పర్వాలేదు, చాలా మటుకు తల్లిదండ్రులు పిల్లలు ఏడవకూడదు అనుకుంటారు. అందుకని వారిని బుజ్జగిస్తుంటారు. ఇది మంచిది కాదు. ఏడవడం ఒక విధమైన శ్వాసక్రియ లాంటిది. దాని వలన ఊపిరితిత్తులు తెరుచుకుంటాయి. పిల్లలను ఏడవడానికి వదలకపోతే వారిలో దాగి ఉన్న ఉద్రేకాలను బయట పెట్టుకోవడం వాళ్ళకి అవగతం కాదు. ఏడవని పిల్లలు మానసిక వ్యాధికి గురవుతారు. మానసిక ఆందోళన గల పిల్లలకు, విచారంగా ఉండే పిల్లలకు తేడా ఉంది. కొంత సమయం ఏడ్చిన పిల్లలు ఆ తర్వాత సంతోషంగా ఉంటారు. ఏడవని పిల్లలు, ఏడవడానికి వదలని పిల్లలు మనసు వికలమై మూడీగా తయారవుతారు. పిల్లలు ఏడవాలనుకున్నప్పుడు దానికో సాకు వెతుక్కుంటారు. ఏదో కావాలంటారు. అది వారికి లభించిన తర్వాత మరొకటి ఏదో కావాలంటారు. వాళ్ళు ఏదో ఒకదానికి గొడవ పెడుతున్నట్లు ఉంటుంది, కానీ అది నిజం కాదు. వాళ్ళకి ఏడవడానికి ఒక కారణం కావాలి. తల్లిదండ్రులు ఎన్నో ఇచ్చి వారిని లాలించడానికి ప్రయత్నిస్తారు. పిల్లలను నవ్వుతూ చూడాలని వీరి అభిలాష, కానీ అది అలా జరగదు. ఈ పరిస్థితులలో పిల్లలకి ఏమీ ఇవ్వమని కావలిస్తే వాళ్ళు ఏడ్చుకోవచ్చని చెప్పేయాలి. ఈ పరిస్థితులలో పిల్లలకి ఏమీ ఇవ్వమని కావలిస్తే వాళ్ళు ఏడ్చుకోవచ్చని చెప్పేయాలి. ఒక్కోసారి పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు. అప్పుడు తల్లిదండ్రులు ఏడవడం ఆరంభించాలి. వారికంటే గట్టిగా. అప్పుడు పిల్లలు ఏడవడం ఆపేస్తారు. ఇదొక ఉపాయం.
తల్లిదండ్రులకు తెలియాలి పిల్లలకు ఏడవడం అప్పుడప్పుడు నచ్చుతుందని, అది వారి ఆరోగ్యానికి మంచిదేనని తల్లిదండ్రులకు తెలియాలి. 4. మంచి నీతి కథలు చెప్పి పిల్లల్ని అహింసావాదం వైపుకు నడిపించవచ్చు. జంతువులవి కూడా జీవితాలని పిల్లలకి ఎత్తి చూపించాలి. జంతువులకు భావాలుంటాయని పిల్లల విశ్వాసం, అది వారిలో అలాగే నిలిచి ఉండనివ్వండి. మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు కొందరు పిల్లలు సీతాకోక చిలుకల్ని పట్టి అగ్గిపెట్టెలో పెట్టడం చూసేవాడిని. వాటిని దారాలు పెట్టి కట్టేవాళ్ళు కూడా. నేను వాటికి ప్రాణం ఉంది, అలా చేయకూడదని వారిని వారించేవాడిని. వారు మరో దానితో ఆకర్షింపబడగానే ఈ సీతాకోక చిలుకలను వదిలేసేవారు. పిల్లలు కుక్కల మీద రాళ్ళు రువ్వటం లాంటివి చేస్తారు. ఆ పని నేను చేసేవాడిని కాదు, వేరెవరైనా చేస్తున్నా ఓర్చుకోలేకపోయేవాడిని. వీధి కుక్కల మీద మనం ఊరకనే రాళ్ళు రువ్వుతాం, బాధిస్తాం. అన్ని జీవులకు ప్రాణం ఉంది. పిల్లలకు ఈ సంగతి గురించిన సున్నితత్వం అలవడేలా చేయాలి. అప్పుడు వారిలో దయ అనే భావన ఎక్కువ అవుతుంది. తుపాకులు కొనిపెట్టమని పిల్లలను అడిగిన తల్లిదండ్రులు అలాంటివి పట్టించుకోకూడదు. హింసాత్మకమైన సినిమాలు, టీవీ చిత్రాలు చూడడానికి పిల్లల్ని వదిలిపెట్టకూడదు. చిన్నపిల్లల్లో హింస గురించి ఓ కన్నేసి గమనించాలి. తరచు ఇలాంటివి చూస్తూ ఉంటే అవి వాళ్ళకి సాధారణమైనవని తోస్తుంది. ఓ తోటా పేల్చడం, గురి చూసి కాల్చడం అవి సర్వసాధారణం అనిపిస్తాయి. కానీ ఇవన్నీ మీరు పూర్తిగా అడ్డుకోలేరు. 5. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వనవసరం లేదు. మా చిన్నతనంలో చిన్న పాత్రలో కాస్త డబ్బు వేసి ఉంచేవారు. మాకేదైనా కావలసి వస్తే అందులో నుండి డబ్బు తీసుకువెళ్ళి కొనుక్కునేవాళ్ళం. మిగతా డబ్బు మళ్ళీ తెచ్చి అందులో ఉంచేవాళ్ళం. మా అమ్మా నాన్నలకు ఎంత తీసామో చెప్పేవాళ్ళం. మాకంటూ ఇంత మొత్తం అని పాకెట్ మనీ ఇవ్వలేదు. ఆ పాత్రలో డబ్బు ఎప్పుడు ఉండేది. అందువలన నా డబ్బు అనే ఊహ, దాని పట్ల ఒక బంధం ఏర్పడుతుంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక పెద్దల పట్ల, అమ్మా నాన్న పట్ల జాగ్రత్త వహించరు. డబ్బు కంటే వాళ్లకు ముఖ్యమైనది ఏమీ ఉండదు. మనం అట్టి అలవాట్లను పెంచకూడదు. దీన్ని మనం మార్చవచ్చు. 6. వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడతాయనే భావన పిల్లలకు కలిగించాలి. కావలసినంత ఉందనే భావన మొదటి నుండి పిల్లల్లో ఉండేటట్లు చూడాలి. నమ్మకం, విశ్వాసంతో పిల్లలు ప్రతి ఉదయం రాత్రి భగవంతుణ్ణి ప్రార్థించాలి. వారికి ఏవి కావాలో దానికోసం ప్రార్థించమని పిల్లలకు చెప్పాలి. ఒక అమ్మాయికి బొమ్మ కావాల్సి ఉంటే దానికోసం ప్రార్థించవచ్చు. భగవంతుడు దాన్ని తప్పక ఇస్తాడు. ప్రార్థించి అలవాటు చేయాలి, కానీ కోరుకోవడమే ముఖ్యంగా అలవాటు చేయకూడదు. కొందరు పిల్లలు వారికి కావాల్సింది పొందడానికి గొడవలు పెట్టుకుంటుంటారు. అట్టి పిల్లలకు దేవుణ్ణి ప్రార్థించమని, వారికి కావలసిన బొమ్మ, ఆట వస్తువు మరొకటో కోరుకోమని నేర్పాలి. గొడవలు పడటం కంటే దేవుడిని ప్రార్థించాలి అని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. పూర్తిగా ఈ గొడవలు పడటం ఆపలేరు, కానీ తరచుగా గొడవలు పడటం తగ్గించగలిగితే ఉద్రేకాలకు లోనై పిల్లలు పాడవకుండా చూడగలరు. లేకపోతే ఆ పిల్లలు ఎప్పుడూ దూకుడుతనంతోనే ఉంటారు. 7. కాస్త దూకుడుతనం పిల్లల్లో సహజంగా ఉంటుంది. మీ పిల్లలు ఎక్కడ వేసిన గొంగలి సామెతగా ఉండటం మీ కోరిక కాదు. పిల్లలు ఎదురు తిరగని అలా అప్పుడప్పుడు ఎదురు తిరిగితే మంచిది. మీరు ఎప్పుడూ చాలా మంచి అమ్మా నాన్నలుగా ఉండాల్సినది లేదు. తల్లి బిడ్డ అప్పుడప్పుడు గొడవ పడాలి. ఇది మంచిదే, ఆరోగ్యకరమైనదే. పిల్లలు ఇంట్లో వాళ్ళతో అసలు గొడవలు పడకపోతే బయట వాళ్ళతో గొడవలు పెట్టుకోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కోలేక ఓడిపోయేవారవుతారు. ఏది అతిగా చేయకూడదు. ఎప్పుడూ తగువులు పెట్టుకోకుండా అలవాటు పడితే వారిలో స్నేహభావం లోపిస్తుంది. మీరు పిల్లలతో గొడవ పడితే త్వరగా రాజీ పడండి. వాళ్ళని ఉత్సాహపరచండి. ఆ గొడవ పడే మనస్థితి నుండి వారు బయటపడి మామూలుగా ప్రస్తుతానికి రావాలి. అది మీరు తప్పక చేయాలి. కోపం ప్రదర్శించాలి, కానీ అలాగే కోపంగా ఉండిపోకూడదు. మీరు ఎప్పుడూ మంచిగా నెమ్మదిగా ఉంటూ దేనికి పిల్లల మీద కోప్పడకుండా ఉండటం సరైన పద్ధతి కాదు. పిల్లలు పెద్దవారై మీరెంత నిష్ప్రయోజనమైన తల్లి అని మీ ముఖం మీద అంటారు. వారిని సరైన సమయంలో సక్రమమైన మార్గంలో ఎందుకు పెంచలేదని అడిగేస్తారు. పిల్లలు తల్లులను ఎక్కువగా అనుకరిస్తారు. తల్లి గంభీరంగా ఉన్నట్లయితే వారు అలాగే ఉంటారు. తల్లి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు. అందువలన మీరు సమతుల్యమైన తత్వం కలిగి ఉండాలి. చాలామంది ధనికుల ఇండ్లలో భారతదేశంలో పంచదార తీపితో ముంచెత్తే తీయటి మాటలు ఉపయోగించడం నేను చూశాను.
పిల్లల మీద ప్రయోగించే ఈ అస్త్రాలు పిల్లలకి వినసొంపు కానివి. దానిలో నుండి బయటపడాలని చూస్తారు వారు. అతి వినయం, అతి తీపి ప్రవర్తన ఎప్పుడు పనిచేయవు. అది పిల్లలకు పెద్దలకు మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తుంది. ఒక సామెత ఉంది, 16 ఏళ్ళు వచ్చాక మీ పిల్లలకు మీరు స్నేహితులుగా ఉండండి, తల్లిదండ్రులుగా కాదు అని. అందువలన తల్లిదండ్రుల తనం 15-16 ఏళ్ళ వాళ్ళైన పిల్లల వరకు పరిమితం. తర్వాత మీరు వారి స్నేహితులుగా మారి వారితో వ్యవహరించాలి. అదే పిల్లలతో ప్రవర్తించవలసిన అసలైన తీరు. అంతవరకు మీరు గట్టిగా మందలించదలుచుకుంటే మీరెలా చేయవచ్చు. 8. కొంత క్రమశిక్షణ వాళ్ళలో కలిగించడానికి ఒక మేరకు కాఠిన్యం చూపిస్తే వారు తర్వాత సంతోషంగా ఉంటారు. మా బాబాయి ఒకరు మాతో కాస్త కఠినంగా వ్యవహరించేవారు. ఆయన మాకిచ్చిన మిఠాయిల డబ్బాలన్నీ దాచేసేవారు. ఆయన మేము సాయంత్రం ఇంటి చదువులు ముగించాక ఒకే ఒక్క మిఠాయి ఇచ్చేవారు. మేము ఆంగ్ల వార్తాపత్రిక చదవాల్సి ఉండేది. పాఠశాలలో ఇళ్లల్లో ఆ రోజుల్లో ఆంగ్ల భాష సాధారణంగా ఎక్కువగా వాడేవారు కాదు. ప్రాంతీయ భాషలను ఎక్కువగా వాడేవారు. కానీ మా బాబాయి బలవంతంగా ఆంగ్లం చదివించేవారు. ఎంత బాధగా ఉండేదో అది. ఆ ఇంగ్లీష్ ఉచ్చారణ నోరు తిరిగేది కాదు. ఆ ఉచ్చారణ గురించి మేము ఆయనతో వాదనకు దిగేవాళ్ళం. ఉదాహరణకు కే అక్షరం కలిపి KNOW నో చదువుతాం అనేవాళ్ళం. ఎదురు తిరిగినందుకు నాకు మిఠాయి లభించేది కాదు. ఆయనకు గురువారం సెలవు దినం, మధ్యాహ్నం ఇంట్లోనే ఉండేవారు. ఆ రోజు మాకు స్వేచ్ఛ ఉండదు. అన్ని పదాలు ఆ రోజు చదవాల్సిందే. కొన్నిసార్లు మేము మా భాష కన్నడలో ఎలా రాస్తామో అలాగే చదివేలాగా ఉన్న పదాలు రాస్తూ ఉండేవాడిని. అప్పుడైతే ఆయన పట్ల మాకు కాస్త వ్యతిరేక భావం ఉండేది. కాఠిన్యం చూపిస్తారని. కానీ అది శాపంలో వరంగా పరిగణించాలి. ఎక్కువ మిఠాయిలు తినలేదు, కానీ మాకు మంచి పళ్ళు ఉన్నాయి. అది మాత్రమే కాదు, మాకు ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం వచ్చింది. వెనక్కు తిరిగి చూసుకుంటే కఠినత్వం గల ఉపాధ్యాయులు నేర్పించే పాఠాల్లో ఎక్కువగా గుణాంకాలు సంపాదించినట్టు కాస్త తేలిగ్గా వదిలివేసి చదవమని ఒత్తిడి చేయని ఉపాధ్యాయుల పాఠాల్లో తక్కువగా గుణాంకాలు వచ్చినట్లు అర్థమవుతుంది. కానీ మా చండశాసనుడైన బాబాయి తన కొడుకు పట్ల కాఠిన్యం చూపలేదు. వాడేడిస్తే మిఠాయిలు పెట్టేవారు. వాడికి మంచి పళ్ళు లేవు, వాడు చెడు తిండ్లు అలవాటు చేసుకున్నాడు. ఆ రకంగా చూస్తే క్రమశిక్షణగా ఉండటం చాలా మంచిది. మొదట్లో మనం వ్యతిరేకంగా ఉన్నా దానికి అలవాటు పడతాం. ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి. అది గుర్రపు స్వారీ లాంటిది. దాని కళ్ళాలు మీ స్వాధీనంలో ఉండాలి. కళ్ళేలను పూర్తిగా వదిలివేస్తే గుర్రం విచ్చలవిడిగా పరిగెడుతుంది. గట్టిగా పట్టుకునే ఉంటే గుర్రం ముందుకు సాగదు. అందువలన సందర్భానుసారంగా కళ్ళాలను కాస్త వదులుగా, ఒక్కోసారి కాస్త బిర్రుగా, మరోసారి అదుపు చేయాలి. పిల్లల విషయంలో కూడా మనం ఇదే పద్ధతిని అవలంబించాలి. ఒక్కో రోజు మీరు పిల్లల మీద బాగా కోపడ్డామని బాధపడవద్దు. కానీ మరుసటి రోజు చక్కగా ప్రేమగా వారిని చూసుకోవడం ప్రధానంగా పెట్టుకోండి. 9. భోజనం పిల్లల ఎదుగుదలలో చాలా ప్రాధాన్యం వహిస్తుంది. పిల్లల కోరికలకు తలొగ్గి అమ్మా నాన్నలు వాళ్ళకు అయ్యేటందుకు ఇబ్బంది కలిగించే తిండ్లు పెడుతుంటారు. దీనివలన వారికి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పనిచేయవు. ఉదయం పాఠశాలకు వెళ్లే ముందర తేలిక ఆహారం ఇస్తే పిల్లలకు మంచిది. పిల్లలు నిద్రమోహం వేసుకుని తరగతి గదుల్లో తూగుతూ ఉండరు.